నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైతే అర్హులున్నారో వారికి అతి త్వరగా ఇల్లు నిర్మించే లక్ష్యంగా అయితే అడుగులేస్తుంది. ఇందులో భాగంగా లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గాన్ని మాత్రం 3,500 చొప్పున ఇల్లు కేటాయించింది. అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఒక సమస్య మాత్రం లబ్ధిదారులకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. అదే ఇల్లు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఇసుక సరఫరా. ఇసుక సరఫరా అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. అనుమతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇక ఇసుక అనేది లబ్ధిదారులకు ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేయాలని కూడా చెప్పడంతో ఇక అధికారులు ఉన్నత స్థాయి అధికారులు అయితే మాత్రం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఇకపై సులువుగా లబ్ధిదారులకు టోకెన్ ద్వారా మాత్రం ఇక ఇసుక అనేది అయితే అందుబాటులోకి రాబోతుంది. ఇక ఇసుక ఎలా పొందాలి లబ్ధిదారులు అంటే మాత్రం గ్రామ పంచాయతీలోని కార్యదర్శి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ దానికి సంబంధించిన టోకెన్ అయితే లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఆ టోకెన్ ద్వారా మాత్రం ఇక ఇసుక సరఫరా అనేది అయితే కొనసాగుతుంది. ఇక ఇసుక సాధారణంగా ఒక యావరేజ్గా ప్రభుత్వము పెట్టుకున్న అంచనా ప్రకారం మాత్రం 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమైతే మొత్తం గుర్తించింది. ఈ నేపథ్యంలో 25 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన అవసరానికి తగ్గట్టుగా అందరూ ఏర్పాటు చేయాలి. ఆ లోపు ఆయా లబ్ధిదారులకు అంతా సిద్ధం చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీంతో సుమారు అంటే 8 ట్రిప్పులు అవసరం ఉంటుంది. ట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తే మాత్రం 8 ట్రక్కుల వరకు అయితే అవసరం ఉంటుంది. యావరేజ్గా ఒక ట్రక్కుకు 2,500 నుండి 3,500 అవుతుంది. ఇక ఓవరాల్గా ఒక ఇంటికి కనుక చూస్తే మాత్రం 8 నుండి 10 ట్రక్కులు అవుతుంది. అంటే 25,000 నుండి 35,000 వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం అయితే భరించబోతుంది. దీంతో లబ్ధిదారుపై మాత్రం అదనపు భారం పడకుండా అయితే ఒక ఉపశమనాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే కల్పించింది. ఇక ఈ విషయాన్ని అధికారుల విషయానికి వస్తే మాత్రం ఎవరు కూడా ఇసుకను కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా ఎవరైనా ఆశ చూపినా మాత్రం తప్పకుండా మాకు చెప్పాలి. ఏమైనా అంటే ఇసుక సరఫరా విషయంలో కానీ ఎలాంటి తప్పులు జరిగినా మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే సీఎం చెప్పడంతో అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఓవరాల్గా ఎంత అవసరం ఉందో అనే లెక్క కనుక చూస్తే మాత్రం 1,12,000కు పైగా క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని ఇప్పటికే అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు లభ్యమవుతాయి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, డిమాండ్ ఎక్కడుంది అనేది కూడా మొత్తం కూడా ఈ యొక్క సమీక్షా సమావేశంలో తెలిసింది. ప్రధానంగా అసలు సమస్యల వర్షాకాలం అయిపోయింది, నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. ఇక రేపు ఇప్పుడు వర్షాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం చెరువుల్లో, వాగుల్లో, నదుల్లో కూడా మొత్తం కూడా వాటర్ ఉండడంతో ఇసుక సరఫరాకు అత్యంత కఠిన కాలం అయితే ఉండే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇసుక సరఫరా జరగాలి. అలాగే ఎక్కడైతే ఇసుక అందుబాటులో లేదో అక్కడ ఏ రకంగా అవకాశం ఉందో, ఇతర ప్రాంతాలు ఎక్కడుందో అక్కడి నుండి ఆయా ప్రాంతాలకు అందుబాటులో ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలని అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇసుక సరఫరా విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నారు. దాంతోపాటు ఎవరైనా ఇసుక సరఫరా విషయంలో ఏమైనా తప్పులు చేసినా కానీ అక్రమ మార్గాల్లో మాత్రం సరఫరా చేసిన మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే ఇక అన్ని రకాల మార్గదర్శకాలు అయితే సిద్ధం చేస్తుంది. ఇంతకుముందే చెప్పినట్టు టోకెన్ అయితే ఈసారి అందించబోతున్నారు. ఆ టోకెన్ మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులో అయితే అందుబాటులో ఉండబోతుంది. స్థానికంగా నా గ్రామ పంచాయతీలో కార్యదర్శి గారిని కలిసి మీ యొక్క విజ్ఞప్తిని చెప్పిన నేపథ్యంలో ఆయన అప్రూవల్ ఇవ్వడం, అలాగే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ సర్టిఫికేట్ను ఆ ఫామ్ను రెవెన్యూ ఆఫీసులు ఇవ్వడంతో అక్కడ మనకైతే కూపన్ రూపంలో ఇవ్వబోతున్నారు. ఆ కూపన్ ఉపయోగించి ఇక నేరుగా లబ్ధిదారుడే ఇసుక సరఫరా చేసుకునే అవకాశాన్ని అయితే ఇస్తుంది. ఇలా మొత్తానికి అత్యంత కీలకమైన ఇసుక అనేది ఒక సమస్యగా ఉంది. మరోవైపు సిమెంటు అలాగే ఇనుము కూడా చాలా అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఇది కూడా కొంచెం నిర్ణయం తీసుకోవాలని కూడా కొంతకాలంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా సంస్థలతో ఏదైతే సిమెంటు సంస్థలతో అలాగే ఐరన్ సంబంధించిన సంస్థలతో మాట్లాడారు. అయితే తగినంత
తక్కువగా ధర తీసుకోవాలి, ఇది పేదలకు సంబంధించిన పథకం, మీరు కూడా సహకరించాలి, పేదల ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కూడా ప్రభుత్వం చెప్పడం, తప్పకుండా మేము పరిగణలోకి తీసుకుంటామని కూడా ఆయా ప్రైవేట్ సంస్థలు చెప్పినా కానీ ఇంతవరకు ఆ నిర్ణయం అయితే ముందుకు పడలేదు. చూడాలి మరి భవిష్యత్తులో దానిపైన ఏమైనా కీలకమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందో. ఏదేమైనప్పటికీ ఇక రెండో విడత సంబంధించిన ప్రాసెస్ కూడా సిద్ధమవుతుంది. అసలు ఈ పాటికే ఇప్పటికే మొత్తం రెండో విడత సంబంధించిన సుమారు 2,30,000 వరకు సంబంధించిన లిస్ట్ అయితే సిద్ధంగా ఉన్నట్టయితే అధికారులు ఇప్పుడే గుర్తించారు. ఇక త్వరలో మాత్రం దీనికి సంబంధించిన అనుమతులు కూడా రాబోతున్నాయి. యావరేజ్గా మన లాస్ట్ టైం 70,000 ఉన్నాయి, ఇదో 2,30,000 వేసుకున్న మొత్తం 3 లక్షల ఇళ్ల వరకు మాత్రం ఈసారి ఒకేసారి ఏకకాలంలో దశల వారీగా నిర్మాణ దశలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇసుక సరఫరా అనేది నిరంతర ప్రక్రియ, దశల వారీగా సరఫరా చేయబోతున్నాం అన్నట్టు కూడా మంత్రి పొంగిరెడ్డి కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఇట్లా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన ఇసుక సరఫరా విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక లబ్ధిదారులకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా ఇకపై అందిస్తాము, ప్రతి ఒక్క లబ్ధిదారు కుటుంబానికి 25 క్యూబిక్ మీటర్ల వరకు అవసరం అవుతుందని గుర్తించాము. అందులో భాగంగా 8 ట్రక్కుల వరకు అయితే మాత్రం ఉచిత ఇసుక అందించబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 1,00,000 క్యూబిక్ మీటర్ల పైన ఏదైతే అవసరం ఉందో దాన్ని కూడా అవసరానికి తగ్గట్టు కూడా సిద్ధం చేస్తున్నాము. వర్షం వచ్చిన నేపథ్యంలో చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, వాగులు కూడా నిండిపోతుంటాయి. దీంతో ఇసుక సరఫరా అత్యంత కష్టంగా ఉన్న సందర్భంలో దాన్ని ఎలా ముందడుగేయాలి, అలాగే ఇసుక రిచ్ను ఎలా కాపాడుకోవాలి, ఎలా పక్కకు పెట్టి వాటిని ఉంచాలనే దాన్ని నిల్వ చేయాలనే దానిపైన కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మాత్రం ఇసుక సంబంధించిన కీలక అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చి ఒక లబ్ధిదారులకు ఒక ఊరట కల్పించే అయితే ఒక ప్రయత్నం చేసింది.